అసలు ఎందుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయ్యుండి అక్కడి నుంచి అది మానేసి ఎందుకు ఇట్లా స్ట్రీట్ సైడ్ ఫుడ్ వైపు ఈ ఫుడ్ సెక్షన్ అంటే ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చినట్టు అసలు శిరీష? అంటే ఆల్మోస్ట్ 5 years చేసాం మ్యామ్ జాబ్. 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. అవునా? ఏంటి అంటే లీవ్స్ కావాలన్నా రావు, హైక్స్ అవన్నీ కూడా ఎంత చేసినా వాళ్ళ ప్రకారం పెంచుతారే తప్ప ఇట్ డిపెండ్స్. లే ఆఫ్స్ ఒకటి ఇవన్నీ ఉన్నాయి. సో ఐ థాట్ నేను ఇలా ఫుడ్ స్టాల్ పెట్టుకుంటే అట్లీస్ట్ నా ద్వారా కొంతమందికి హెల్ప్ అవుతుంది. మాస్టర్ ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు మీ దగ్గర, ఓకే, వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది కదా. సో నా త్రూ కొంతమందికి అయినా హెల్ప్ అవుతుంది కదా అని. అట్ ది సేమ్ టైం నాకు కొంచెం ఫినాన్షియల్ క్రైసిస్ ఉంది, నాకు హెల్ప్ అవుతుంది ఇది. అందుకని చెప్పి ఈ జోన్ లోకి వచ్చారు. ఇందులోకి వచ్చేసారు. ఇందులో కంటిన్యూ అవుతారా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మానేసి జాబ్ లోకి ఏమన్నా? ఇంకా జాబ్ అంటే కంపేర్ టు జాబ్ దిస్ ఈస్ గుడ్. అంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. అవునా? ఫైన్, సూపర్. ఏం కంపెనీలో చేశారు ఇంతకుముందు? నేను ఇక్కడ గచ్చిబౌలిలో చేశాను. గచ్చిబౌలి అన్న సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, కానీ హ్యాపీగా ఏసీలో కూర్చొని చేసే జాబ్ ఏమో అది, అవునా? కాకపోతే దేనికి ఉండేది దానికి ఉంటుంది కదా. అంటే అది చేయొచ్చు, ఆల్రెడీ చేస్తాను. బిజినెస్ కూడా ఇష్టము, ప్లస్ నాకేంటంటే నా త్రూ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నాకు ఎట్ ది సేమ్ టైం వెంటనే హెల్పింగ్ ఉంటుంది అనమాట. అదంటే నాకు మంత్లీ శాలరీ, మంత్ ఎండింగ్ ఇవన్నీ మీట్ అవ్వాలి. అది డైలీ ఇన్కమ్, సో మ్యాచ్ అయితే చెప్పండి. ఓకే,